వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము జ్ఞానముద్ర ఆంజనేయాసనం గురించి తెలుసుకుందాము. జ్ఞానముద్రలో ఆంజనేయాసనం చేస్తే ఎలా ఉంటుంది అని. ఈ ఆంజనేయాసనం మనము ఇంతకు ముందే చేశాము. అయితే జ్ఞానముద్ర చేస్తూ ఆంజనేయాసనం చేయడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయి ఈరోజు తెలుసుకుందాము. ఈ ఆసనం చేసే కంటే ముందు మనము వార్మప్ చేద్దాము. వార్మప్లో ఈరోజు ముందుగా మనము వజ్రాసనంలో జ్ఞానముద్రలో కూర్చుందాము. జ్ఞానముద్ర ఈ మీ యొక్క చేతుల చూపుడు వేలు, అంగుష్టము అంటే బొటన వేలు అగ్రభాగాలని తాకిచ్చి మిగతా 3 వేలని ఈ విధంగా స్ట్రైట్గా చేసి పెట్టాలి. స్ట్రైట్గా చేస్తామని కంప్లీట్గా ఇలా స్ట్రైట్గా చేయకుండా కొద్దిగా కర్వ్ చేస్తూ ఇలా లోపలికి చేస్తూ పెట్టాలి. ఇలా జ్ఞానముద్ర మనం పెట్టడం వలన మన శరీరంలో మనశ్శాంతి అనేది కలుగుతుంది. మైండ్ అంటే మనసు రకరకాలుగా ఆలోచనల్లో వెళ్ళి డిస్టర్బ్ అవ్వదు. జ్ఞానముద్రలో కూర్చొని కొంత సమయం పాటు మనము మన శ్వాస గతి ఎలా ఉందో గమనిస్తాము. మనము శ్వాస 3 సెకండ్లు తీసుకుంటున్నామా, 5 సెకండ్లు తీసుకుంటున్నామా, ఎన్ని సెకండ్లు తీసుకుంటున్నాము, ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకుంటున్నామా లేదా కుడి ముక్కు రంధ్రంతో శ్వాసని పీల్చుకుంటున్నామా, ఇది గమనించాలి. కళ్ళు మూసుకొని ఇలా గమనిస్తూ మీ శ్వాసని ఎంత దీర్ఘంగా చేయగలిగితే అలా అంత చేయండి. అంటే ఒకవేళ మీ ఉశ్వాస 3 సెకండ్లు ఉంటే మీరు ఆ శ్వాస తీసుకోవడము 5 నుంచి 7 సెకండ్ల వరకు పొడవుగా చేయాలి. అదేవిధంగా నిశ్వాస అంటే శ్వాస వదిలిపెట్టడం కూడా 5 సెకండ్లు మినిమంగా ఉండేలాగా చూసుకోవాలి. శ్వాస తీసుకోవడము దాని మధ్యలో 1 సెకండ్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత శ్వాస నెమ్మదిగా వదిలినట్టు అయితే మనము శ్వాస బాగా తీసుకుంటాము. ఇప్పుడు అది మనం చేద్దాము. ఈ విధంగా కొంత సమయం పాటు మనము శ్వాస ప్రక్రియపై ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ చేతులు ఎప్పుడైతే జ్ఞానముద్రలో పెడతామో అప్పుడు మనకు ఏకాగ్రత అనేది వస్తుంది. దీని తర్వాత మనము ఆంజనేయాసనం చేద్దాము. ఆంజనేయాసనం చేయడానికి మన నడుము భాగము ఫ్రీగా ఉండాలి. కాబట్టి నడుము కండరాలను ఫ్రీగా చేసుకోవడానికి మనము బద్ధకోణాసనం చేద్దాము. బద్ధకోణాసనంలో కాలుని ఒక దగ్గర పెట్టి ఈ విధంగా పైకి కిందికి చేయండి. కొంత సమయం పాటు మనము బద్ధకోణాసనం చేసిన తర్వాత మన నడుము ప్రాంతంలో రక్త ప్రవాహము ఎలా జరుగుతుందో, ప్రసరణ ఎలా జరుగుతుందో గమనిస్తూ వీపుని సూటిగా చేయండి. దీని తర్వాత నెమ్మదిగా మనము మోకాళ్ళపై వెళ్ళిపోతాము. మోకాళ్ళపై వెళ్ళిపోయి కుడి కాలుని వెనకాలకి చేసి కుడి మోకాల్ని ఈ విధంగా ముక్కు వరకు తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ కాలుని వెనకాలకి చేసి శ్వాస వదిలేస్తూ మోకాలుని ఛాతీ వైపు తీసుకొని రండి. శ్వాస తీసుకుంటూ కాలుని వెనకాలకి చేసి శ్వాస వదిలేస్తూ మోకాల్ని నాసిక వైపు తీసుకొని రావాలి. ఇలా కొన్నిసార్లు మనము కాలుని వెనకాలకి ముందటికి చేసి మోకాల్ని కింద పెట్టేసేయండి. అదేవిధంగా ఎడమ కాలుని వెనకాలకి చేసి మీ పొట్ట వైపు చేయండి. కాలుని వెనకాలకి చేసి పొట్ట వైపు చేయండి. కాలుని వెనకాలకి చేసి
పొట్ట వైపు చేయండి. కొన్నిసార్లు ఎడమ కాల్ని కూడా మనము ముందుకి వెనకాలకి చేసి ఎడమ మోకాల్ని కూడా కింద పెట్టేసేయాలి. దీని తర్వాత ఈరోజు చేసే ఆసనం మనం చేయబోతున్నాము. చేతులని కింద పెట్టేసి కుడి కాల్ని ముందుకు తీసుకొని వచ్చి ఆంజనేయాసనంలో రండి. ఇక్కడ మనము చేతులని జ్ఞానముద్రలో తీసుకెళ్ళాలి. అయితే చేతులని జ్ఞానముద్రలో పెట్టి ఇప్పుడు 2 చేతులని తాకకుండా సపరేట్గా పెట్టి ఆంజనేయాసనం చేద్దాము. ఇలా ఆంజనేయాసనం చేయడం వలన మన చేతులలో అలైన్మెంట్ అనేది ఏర్పడుతుంది. జ్ఞానముద్రలో ఎప్పుడైతే మనం చేతులను తీసుకెళ్తామో జ్ఞానముద్ర పెట్టడం వలన మనసుకి చాలా బాగా కాన్సన్ట్రేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే చేతులు కూడా అలైన్ అవుతాయి. ఎప్పుడైతే మనము చేతుల వేళ్ళని జ్ఞానముద్రలో తీసుకొని వెళ్ళి చిటిక వేళ్ళని దగ్గరగా తెస్తామో అప్పుడు మన భుజాలన్నీ స్క్వేర్గా అవుతాయి. అంటే అప్పుడు భుజము ఛాతీ విశాలంగా అవుతుంది. భుజం ఛాతీ ముందు భాగంలో అలైన్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఇంకోసారి చేసి చూద్దాము. ఈ విధంగా పైకి తీసుకెళ్ళి మనము చేతులని చాలా పైకి చేసి కేవలం ఆంజనేయాసనం చేద్దాము. ఆంజనేయాసనంలో బ్యాక్ బెండ్ చేయకూడదు. ఇప్పుడు అది ఇంకో రోజు మనం చేద్దాము. చేతులని జ్ఞానముద్రలో పెట్టి ఈ విధంగా ఆంజనేయాసనం చేసి చేతులని కొద్దిగా వెనకాల తీసుకెళ్ళండి. దాని తర్వాత జ్ఞానముద్ర వదిలేసి మనము చేతుల వేళ్ళని దూరంగా చేసి దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. ఎడమ పాదాన్ని ముందు పెట్టేసి కుడి మోకాల్ని కింద పెట్టండి. చేతులని పైకి తీసుకెళ్ళి నడుముని ముందుకు చేద్దాము. ఇప్పుడు మళ్ళీ చేతులని జ్ఞానముద్రలో చేసి తీసుకొని వెళ్ళి మీ యొక్క అరిచేతులని ఇంకో అరిచేయికి చూయించేలాగా తీసుకొని వచ్చి ఈ ఆసనం చేయాలి. కొంత సమయం పాటు ఆసనంలో ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మీ మడమ పైన మోకాలు ఉండాలి. అలా ఉండకుండా మోకాల్ని ముందుకు చేసి ఆంజనేయాసనం చేయడం వలన మీ మోకాలు చెప్ప అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే మనము వెనకాల నడుము ముందుకు చేయాలి. ఈ విధంగా ముందు చేయకుండా మనము పైకి ఈ విధంగా వచ్చినట్టయితే మీ కుడి మోకాలు చిప్పపై దాని ప్రభావం అంటే మీ శరీర భారం పడుతుంది. కాబట్టి కుడి మోకాలు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తొడని ముందుకి అంటూ అప్పుడు మనము ఆంజనేయాసనంలో ఈ విధంగా వెళ్ళి చేతులని జ్ఞానముద్రలో పెట్టండి. దాని తర్వాత చేతులని జ్ఞానముద్రలతో నుంచి తీసివేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. వజ్రాసనంలో వచ్చి కూర్చున్నాము. ఎలాగైతే మనము ముందు వజ్రాసనంలో కూర్చున్నామో అదేవిధంగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్రలో వెళ్ళి మన శరీరాల్లో ఎలాంటి మార్పులు అయ్యాయో వీటిని గమనించుతాము. కొంత సమయం పాటు ఈ విధంగా మనం కూర్చొని మార్పులు గమనించి దాని తర్వాత మోకాళ్ళని దూరంగా చేసి బాలాసనంలో వెళ్ళవచ్చు. బాలాసనంలో కూడా నేను భుజాలని దూరంగా చేసి ఆకాశం వైపు చూపిస్తూ చేతులని జ్ఞానముద్రలోనే పెట్టి ఉంటాను. ఇలా కొంత సమయం పాటు మనము శ్వాస తీసుకుంటూ ఇక్కడ ఉండి రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము జ్ఞానముద్ర ఆంజనేయాసనం గురించి తెలుసుకుందాము. జ్ఞానముద్రలో చేతులను పెట్టి ఆంజనేయాసనం చేయడాన్ని జ్ఞానముద్ర ఆంజనేయాసనం అని అంటారు. ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎలాంటి ప్రిపరేషన్ చేయాలో, ఈ ఆసనం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో అది ఈరోజు మనము చర్చిస్తాము. ముందుగా మనము వార్మప్ చేద్దాము. వార్మప్ చేయడానికి మీరు బద్ధకోణాసనంలో కూర్చోండి. బద్ధకోణాసనంలో మీ కాళ్ళని ఒకటి దానికి ఇంకోటి తాకించి మోకాళ్ళని పైకి కిందికి చేస్తూ వీపుని సూటిగా చేసి నడుము కండరాలని ఫ్రీగా చేసుకోవడానికి
ఈ బద్ధకోణాసనం మనం చేస్తున్నాము. కొంత సమయం పాటు బద్ధకోణాసనం చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ శ్వాస గతిని మనము కనీసం 5 సెకండ్ల వరకు పెంచుకుంటూ శ్వాస వదిలేయడం కూడా మనము 5 సెకండ్ల వరకు లాంగ్గా చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత కొద్ది సమయం పాటు మనము వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనంలో చేతులని జ్ఞానముద్రలో తీసుకెళ్ళండి. మీ యొక్క చూపుడు వేలు, బొటన వేలు అగ్రభాగాలు తాకిచ్చి మిగతా 3 వేళ్ళని సూటిగా చేయండి. కొంత సమయం పాటు మనము వజ్రాసనంలో కూర్చొని కాళ్ళ కండరాలని దృఢంగా చేసుకుందాము. అదేవిధంగా జ్ఞానముద్రలో ఉండడం వలన మన శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతున్నాయో వీటిని గమనించాలి. ఈ సమయంలో మీరు కావాలంటే కళ్ళని మూసివేసి ఉన్నట్టయితే జ్ఞానముద్ర ప్రభావము మన శరీరానికి బాగా కలుగుతుంది. దాని తర్వాత మోకాలపై వచ్చేసేయండి. చేతుల వేళ్ళని దూరంగా చేసి మోకాలపై ఉండండి. చేతులని భుజం కింద పెట్టాలి. ఇప్పుడు మోకాలని కూడా కొద్దిగా దూరంగా చేసి మీ కుడి కాలుని వెనకాల స్ట్రెచ్ చేద్దాము. కుడి కాలుని వెనకాల స్ట్రెచ్ చేసి తలని మోకాల వైపు తీసుకెళ్తూ మోకాలని తల దగ్గరికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ కాలుని వెనకాలకి చేసి శ్వాస వదిలేస్తూ మోకాలని ముక్కు వైపు తీసుకొని రావాలి. కొన్నిసార్లు మనము ఇలా కాలుని వెనకాలకి ముందు వైపు చేద్దాము. శ్వాస తీసుకుంటూ కాలుని వెనకాలకి చేసి వీపులో వంపు చేయాలి. శ్వాస వదిలేస్తూ వీపుని గుండ్రంగా చేయాలి. 5 నుంచి 6 సార్లు కుడి కాలుని ఇలా చేసిన తర్వాత ఎడమ కాలుని కూడా వెనకాలకి చేయండి. మళ్ళీ మీ ముక్కు వరకు తీసుకొని రావాలి. తలని కూడా మోకాలికి తాకేలాగా లోపలికి చేయాలి. 5 నుంచి 6 సార్లు ఎడమ కాలుని కూడా ఈ విధంగా చేసిన తర్వాత మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోతాము. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళ మడమలని పైకి కిందికి చేయండి. ఇలా చేస్తూ కాళ్ళ కండరాలని ఫ్రీగా చేసుకోవచ్చు. దీని తర్వాత కుడి పాదాన్ని చేతుల మధ్యలో తీసుకొని రావాలి. ఎడమ మోకాలని కింద పెట్టేసేయండి. ఇక్కడ ఎడమ మోకాలు కుడి పాదం మధ్యలో చాలా మంచి డిస్టెన్స్ ఉండాలి. ఎడమ మోకాల్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకొచ్చినట్టయితే మీకు ఆసనం యొక్క బెనిఫిట్స్ దొరకవు. అందు గురించి ఎడమ మోకాల్ని ఎంత వెనకాలకి తీసుకెళ్తే అంత మంచిది. నడుముని కిందికి చేస్తూ పైకి చూడండి. ఇలా కొద్ది సమయం పాటు ఉండండి. కుడి నడుము భాగాన్ని ముందుకు చేసి ఎడమ తొడని ఇంకొద్దిగా కిందికి తీసుకొని రావాలి. ఎడమ తొడ ముందు భాగం పై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ నెమ్మదిగా మీ చేతులని హృదయం దగ్గర నమస్కారంలో తీసుకొని రండి. ఆంజనేయాసనంలో చేతులని కేవలం ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. నెమ్మదిగా 2 చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళండి. నడుము భాగాన్ని కిందికి తీసుకొని వస్తూ చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. ఇలా చేసిన తర్వాత చేతులని కింద పెట్టేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోవాలి. దీని తర్వాత మోకాలని కింద పెట్టేసి ఒకసారి భుజంగాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనము. ఇప్పుడు ఎడమ పాదాన్ని చేతుల మధ్యలో తీసుకొని వచ్చి కుడి మోకాల్ని కింద పెట్టేసి చేతులని హృదయం దగ్గర నమస్కారంలో తీసుకెళ్ళండి.
దాని తర్వాత చేతులని తలపైకి తీసుకెళ్ళాలి. కుడి తొడ భాగాన్ని ముందుకు చేసి ఎడమ నడుము భాగాన్ని కిందికి చేయాలి. దాని తర్వాత చేతులని కింద పెట్టేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోతాము. మోకాళ్ళని కింద పెట్టి భుజంగాసనము, అధోముఖ శ్వానాసనము. ఇప్పుడు ఈరోజు చేసే జ్ఞానముద్ర ఆంజనేయాసనం మనం చేయబోతున్నాము. కుడి పాదాన్ని ముందుకు తీసుకొని వచ్చేయండి. ఎడమ మోకాల్ని కింద పెట్టేసి చేతులని పైకి లేపుదాము. ఇక్కడ మీ చేతులని జ్ఞానముద్రలో తీసుకొని వెళ్ళండి. జ్ఞానముద్రలో తీసుకొని వెళ్ళి మీ యొక్క చిటికన వేళ్ళని ఒకదానికి ఒకటి చూయించేలాగా లోపలి వైపు మరచండి. ఇలా చేతులని లోపలి వైపు టర్న్ చేసినప్పుడు మన శరీరంలో ఒక మార్పు అనేది కలుగుతుంది. మీ మైండ్ పీస్ఫుల్గా అవుతుంది. శరీరంలో అంటే భుజాలలో ఒక రొటేషన్ అనేది వస్తుంది. భుజాలని రిలాక్స్ చేసి ఛాతీలో ఎలాంటి మార్పు గమనిస్తున్నారో అబ్జర్వ్ చేయండి. ఈ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యోగా చేసేటప్పుడు మన శరీరంలో ఏమవుతుంది అనేది మనం గమనిస్తూ ఉండాలి. అటు ఇటు ఆలోచించి వేరే దానిపై మన ఆలోచన వెళ్లకుండా చూడాలి. యోగా యొక్క ధ్యేయమే అది. దీని తర్వాత చేతులని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఎడమ పాదాన్ని ముందుకు తీసుకొని రండి. కుడి మోకాల్ని కింద పెట్టేసి చేతులని పైకి తీసుకెళ్తూ జ్ఞానముద్రలో పెట్టాలి. ఈ అరచేతులని టర్న్ చేసినప్పుడు భుజాలలో రొటేషన్ అనేది కలుగుతుంది. దీన్ని మనము ఇంటర్నల్ రొటేషన్ అని అంటాము. భుజ భాగాలని రిలాక్స్గా చేయాలి. ఇలా పైకి చేస్తూ ఆంజనేయాసనము లేదా భుజాలకు సంబంధించిన ఏ ఆసనాలని చేయకూడదు. ఇలా పైకి చేయడం వలన మెడకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఛాతిని కూడా విశాలంగా చేస్తూ నడుముని ఇంకొద్దిగా ముందుకు చేయండి. దాని తర్వాత చేతులని కింద పెట్టేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. ఇప్పుడు కాళ్ళ మడమలని పైకి కిందికి చేద్దాము. ఈ విధంగా ఆంజనేయాసనం చేసిన తర్వాత మోకాలని కింద పెట్టేసి మనము కొంత సమయం పాటు వజ్రాసనంలో జ్ఞానముద్ర పెట్టి కూర్చుందాము. శ్వాసగతిని నార్మల్గా అయ్యే వరకు ఇక్కడ ఉండి అక్కడి నుంచి మోకాలని దూరంగా చేసి మనము అరిచేతులని ఆకాశం వైపే పెడుతూ భుజాలని దూరంగా చేసి తలని ఈ విధంగా బాలాసనంలో తీసుకొని వెళ్ళి రిలాక్స్ అయిపోవాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు జ్ఞానముద్ర ఆంజనేయాసనం. ఈ ఆసనం చేయడం వలన కాళ్లకు, నడుముకు, తొడలకు చాలా మంచిది. ఆ కండరాలన్నీ కూడా బాగా దృఢపడతాయి. స్పెషల్గా మనం జ్ఞానముద్ర చేస్తున్నాం కాబట్టి మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ జ్ఞానముద్ర ఆంజనేయాసనం చేసేటప్పుడు మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆంజనేయాసనము జ్ఞానముద్ర చేయడం వలన మనకు ఎలాంటి లాభాలు, ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందు చర్చించినట్టుగా మనము మోకాలని కాపాడుకుంటూ ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాలు చిప్ప అరిగిన వాళ్ళు ఈ ఆసనం అసలు చేయకూడదు. అయితే మోకాలు మడమ పైన పెట్టి నడుముని ముందుకు చేస్తూ తొడపై స్ట్రెచ్ పడేలాగా చూడాలి. మనము స్ట్రెచ్ తొడపై పడకుండా చూస్తూ ఆసనం చేయకూడదు. స్ట్రెచ్ పడే విధంగా చూడాలి. స్ట్రెచ్ పడినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇబ్బందిగా లేకుండా సుఖంగా యోగా చేసుకోవాలని అనుకోకూడదు. అలా అనుకుంటూ మీరు తొడని ముందుకు చేసి నడుముని ముందుకు చేయకుండా
మీరు ఎప్పుడైతే ఆసనం చేస్తారో దానితో మోకాలికి ఇబ్బంది కలగవచ్చు. ఈ ఆసనము మనం చేయడం వలన మన నడుము ప్రాంతానికి చాలా మంచిది, పృష్ఠభాగానికి కూడా చాలా మంచిది. తొడ స్ట్రెచ్ అయ్యి మనకు నడుములో సంపూర్ణంగా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చూసారు కదండి ఇవాల్టి యోగా క్లాస్లో జ్ఞానముద్ర ఆంజనేయాసనం. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు మానసిక ప్రశాంతతను తెచ్చుకోండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.